దేశ చరిత్రలో రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో రైతు భరోసా కింద 15,000 ఇస్తా అని 12,000 ఇవ్వడంపై దానికి నిరసనగా రైతులతో కలిసి పొలాల వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం దావసంత మాట్లాడుతూ తెలంగాణ రైతన్నను రాజుగా చేరిన ఏకైక లక్ష్యంతో ఎన్నికల్లో చెప్పకున్నా ప్రజలకు హామీ ఇవ్వకున్నా రైతు బంధు కార్యక్రమాన్ని నాడు కేసీఆర్ ప్రారంభించి అమలు చేశారని, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఎలాంటి దరఖాస్తులు చేయకుండా 11 సీజన్లలో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశామని ఆమె గుర్తు చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలని మరియు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జతో చెల్లగాటమా ఖబర్దార్ ఖబర్దార్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భరోసా 15,000 వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే. రూరల్ మండలంలోని ఊరపల్లి గ్రామ రైతులతోటి కలిసి మరి ఈనాడు రైతు భరోసా, రైతు రుణమాఫీ కావచ్చు, 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకం మరి అమలు చేసిర్రా? నిన్న మాట్లాడినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మరి అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తయిందని, అదేవిధంగా మేము రైతు భరోసా అప్పుడు 15,000 అనుకున్నారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నామని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు మరి క్షేత్రస్థాయిలో మేము ఒక ఆఫీస్లో కూర్చుండి ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కానీ రైతు దగ్గరికే వచ్చి రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా కాలేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈనాడు రైతు పొలం దగ్గరికే వచ్చి వాళ్ళను అడిగి తెలుసుకొనే నిజాలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి రాములు గారు కావచ్చు, మా రైతు కరుణాకర్ గారు కావచ్చు, అనసూయమ్మ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మరి రైతు బంధు అని చెప్పేసి పేరు మార్చిరే తప్ప రైతు భరోసా అని చెప్పేసి చెప్పిన మాటలు నీటి మూటలే వట్టి మూటలైనవి తప్ప ఒక్కలకు కూడా రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు 15,000 ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన 10,000 ఒక బిచ్చంలాగా, రైతులు బిచ్చాలుగా ఒక బిచ్చం అడుక్కుంటుర్రా అనేటువంటి మాటలు ఏదైతే ఉందో, ఇవాళ నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తా అని చెప్పేసి నమ్మబలికి మోసం చేసి రైతన్నను అడుగడుగున దగా చేసి మరి దగాకోరు మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అడుగడుగున రైతులను మరి మోసం చేస్తూనే వస్తూ ఉన్నది. ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ అయింది అని అన్నారు, ఒక్కళ్ళకు కూడా ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని చెప్పేసి రైతులే చెప్తున్నారు, మేము చెప్పుడు కాదు. రైతన్ననే ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. ఇవాళ రైతు భరోసా మరి ఎందుకు చెప్పారు? మీరే చెప్పారు, మేము వచ్చిన తర్వాత కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పినటువంటి మాటలు మరి ఓట్ల కోసమే మాట్లాడినరు, రైతులను నట్టేట ముంచిండ్రు. ఇవాళ పొలంలో ఉండి మాట్లాడుతున్నాం, రైతులను భూమి నమ్ముకొని వ్యవసాయం చేసే అన్నదాతలను ఇలా నట్టేట ముంచి 12,000 ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కేవలం అధికారం కోసం మాత్రమే మరి అబద్ధపు హామీలు ఇచ్చింది తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవాళ మళ్ళీ ఏం చెప్తారు? జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా వారు సీనియర్ నాయకులు, చాలా అవగాహనతో మాట్లాడతారు అనుకున్నాం. కొన్ని ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. కేవలం నియామక పత్రాలు మాత్రమే ఈ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి చేసింది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. వట్టి పేపర్లు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ సర్కార్. దాన్ని మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఏదైనా కూడా నయవంచన పాలన రేవంత్ రెడ్డిది. 6 గ్యారంటీలు అన్నారు, ఒక గ్యారంటీ కూడా అమలు కాలే. ఇంతకుముందు ఫ్రీ బస్సు పెట్టినా అని చెప్తే మా కరుణాకర్ రైతు చెప్పినట్టుగా అది ఎందుకు కూడా వనికి రాలేదు, నడుమిరిగిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. మా అనసూయమ్మ చెప్పినట్టుగా తులం బంగారం అన్నాడు, మేము నమ్మి ఓట్లేస్తే కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తానన్నాడు, నేను వచ్చిన 1,00,000 తులం ఇస్తా అని చెప్పేసి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది జైత్యాల నుంచి మరి కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారే మాట్లాడినటువంటి మాటలు అది మేనిఫెస్టోలో పెట్టిపిచ్చి రాష్ట్రం అంతా అమలు చేస్తా అన్నారు. తులం లేదు, మాసం లేదు. అసలు పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళకు కూడా సంవత్సరం నుంచి దాదాపు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్లో. ఆర్డీ వరకు మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం ఏమని చెప్పేసి. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కూడా 2,500 ఇస్తానన్నారు. మేము అది నమ్మి ఓట్లేసినాం, కానీ
కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే వస్తున్నది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి 2500 వస్తలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పోతే గ్రామానికి చెందిన తోపారపు లక్ష్మికి కూడా వీడో ఆమె భర్త అనిపోయి ఒక పక్క ఏడుస్తూ ఉంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత సాయం చేస్తే కుటుంబం గడిచింది, అలా రేవంత్ రెడ్డి సర్కార్ మాకేం ఇవ్వలేదని చెప్పేసి మరి బాధపడతా ఉన్నారు. మరి తల్లిదండ్రుల శోకానికి కారణమవుతున్నారు. ఇటు గురుకులాల్లో తల్లిదండ్రుల నుండి బిడ్డలను వేరు చేస్తున్నారు, ఇటు రైతులను నాగం చేస్తున్నారు. ఏ ఒక్కటి అమలు చేయకున్నా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రైతులకు పక్షాన అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.